ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4000 మెగావాట్లు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3టికి 3 తెలంగాణనే. ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు. అబ్బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష. కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలు అయిపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి చీకట్లో పోయి బామార్దులు పోయి ఢిల్లీలో చీకట్ల బిగ్గర కాళ్ళు పట్టుకోగానే వీళ్ళంతా చుట్టపోళ్ళు అయినారు అధ్యక్ష. నేను వీళ్ళు ఎన్టీపీసీకి వీళ్ళు 4000 మెగావాట్లకు కాంగ్రెస్ అనుమతి ఇస్తే 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చి 2400 మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి ఎన్టీపీసీకి 10 సంవత్సరాలు వీళ్ళు అనుమతి ఇయ్యలే. వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేస్తే వీళ్ళు కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడానికి బిహెచ్ఎల్ పేరు మీద G2G ఇచ్చి వాళ్ళ సొంత కాంట్రాక్టర్లకు బినామీలకు ఇచ్చి దోసుకోవడానికి అవకాశం ఉండదని ఎన్టీపీసీని నియంత్రించి ఇవ్వకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్టీపీసీని పిలిపించి 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించండి, మీకు భూమి కేటాయించడం, మీకు నీళ్లు కేటాయించడం, మీకు సింగరేణి నుంచి బొగ్గు కూడా మేము ఇస్తామని చెప్పి అగ్రిమెంట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. వాళ్ళు కాదు, ఎన్టీపీసీని కూడా దోకా చేసి తెలంగాణ నిండా ముంచి కమిషన్ల కక్కుర్తిపడి ముంచుతుంటే ఎన్టీపీసీకి అనుమతి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రికార్డులున్నాయి, మీరు రికార్డులు తీసి సభలో పెడతాం అధ్యక్ష. ఇవాళ పవర్ పర్చేజ్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్టీపీసీ ఏది ఉత్పత్తి చేసినా ఇక్కడ ఉండే స్టేట్కు 85% ఇవ్వాలి. ఆ 85% మీరు ఒప్పందం చేసుకుంటారని మా దగ్గరికి వాళ్ళు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, విద్యుత్ శాఖ దగ్గరికి మేము అంచనాలు వేసినాం. ఇవాళ మార్కెట్లో ₹5.30 మాకు విద్యుత్తు ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్తు దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈప్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. ఈరోజు అంత అత్యధికంగా ధర పెట్టి విద్యుత్ ఒప్పందం చేస్తే సంస్థకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, మేము అంచనాలు వేసుకొని మీ దగ్గరకు వస్తాము. ఒకవేళ ఎన్టీపీసీతో మనం ఒప్పందం చేసుకోకపోతే ఎన్టీపీసీ బాహ్య ప్రపంచంలో ఎవరికైనా ఉత్పత్తి చేసింది అమ్ముకోవచ్చు అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళతోని ఆ రోజున్న మార్కెట్ రేట్ ప్రకారం మనం కొనుగోలు చేయొచ్చు అధ్యక్ష. ఈరోజు మనము ఎన్టీపీసీతో ఒప్పందం చేస్తే 85% ఖచ్చితంగా మనం కొనుగోలు చేయాల్సిందే. ఆ రోజు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ రెండు కలిపితే ఏ ధర పడుతుందో ప్లస్ ప్రాఫిట్. విద్యుత్తు కొనుగోలు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అధ్యక్ష? ప్రాజెక్టును పూర్తి చేయడానికి పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఏదైతే మనము బొగ్గు వాడతామో, రా మెటీరియల్ వాడతామో ఆ కాస్ట్ ప్లస్ ఆ కాస్ట్ యొక్క ఆ ప్రాజెక్టు యొక్క ప్రాఫిట్, ఈ 3 కలిపితే 3టిని కలిపి అంచనా చేసి విద్యుత్తు పర్ యూనిట్ ధర ఫిక్స్ అవుతుంది అధ్యక్ష. ఇప్పుడున్న అంచనాల ప్రకారం మా అధికారులతో నిపుణులతో మాట్లాడితే ఇప్పుడు ఎన్టీపీసీ కట్టబోయే 2400 మెగావాట్లతో ఈ రోజే మనం ఒప్పందం చేసుకుంటే ఉత్పత్తి సమయానికి మనం ₹9 పర్ యూనిట్ చెల్లించాల్సి వస్తుంది. ఇది లాభమా నష్టమా అంచనా వేసుకొని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాం అధ్యక్ష. దాంతో వాళ్ళ పనులు ఆగలేదు అధ్యక్ష. ఎన్టీపీసీ ఎక్కడైనా పవర్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు నిర్మాణం చేసుకొని పూర్తయ్యే లోపల ఎప్పుడైనా మనం అగ్రిమెంట్ చేసుకోవచ్చు. మనం చేయకపోతే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఎందుకింత దుఃఖం వస్తుంది అధ్యక్ష? కిషన్ రెడ్డి గారు చెప్పిండ్రంట, కిషన్ రెడ్డి గారు దుఃఖంలో వీరు భాగస్వాములు అయినరంట, ఈయన ఓదార్చిండంట, ఆయన ఓదార్చిండంట. ఇదా అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది? వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం మీకు అర్థమైపోయింది కదా అధ్యక్ష. ఇది కాకుండా వారు ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష. ఏమని? కేంద్ర ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఈ మాట? 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది.
ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్ కంపెనీతోని. వీళ్ళు ఎంత దివ్యజ్ఞానులు, కాలజ్ఞానులు. బ్రహ్మం గారు తెలుసు కదా అధ్యక్ష, కాలజ్ఞానం చెప్పిండు. వాళ్ళ ముతాతలు ఉన్నారు అధ్యక్ష. 2015లోనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ 2023-24 నాడు 50% ఉత్పత్తి చేయండి అని చెప్తారని ఊహించి ఆ రోజు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొన్నామని మాజీ మంత్రి గారి సభను తప్పుదో పట్టిస్తుంది అధ్యక్ష. వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ కొని ఇండియా బుల్స్ దగ్గర కమిషన్ కొట్టింది 2015లో. 50% ఉత్పత్తి బొగ్గుతోని వాడుండి అని చెప్పింది 2023-24లో అధ్యక్ష. అది కూడా సూచన మాత్రమే. ఇదేమి ఒత్తిడి లేదు, ఇదేమి నిబంధన లేదు. ఎందుకు చెప్పిండ్రు? కాలుష్యాన్ని తగ్గించడం కోసము. ఈరోజు సోలార్ ఇతర గ్రీన్ ఎనర్జీ వచ్చింది, అది వాడండి అని సూచన చెప్పారు. దాన్ని కూడా 2015 నాడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి 2023-24 నాటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసిన సూచనను సభలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుండు.